ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. దేశవ్యాప్త రాజకీయాల్లో నేడు నెంబర్ 1 స్టార్ అయిపోయారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రియల్ హీరో అయిపోయారు ఆయన. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ప్రస్తుతం కర్ణాటకలో పర్యటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా కర్ణాటకలోని చింతామణిలో జరిగిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలగౌడ 75వ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు కర్ణాటకలో ఆయన క్రేజ్ చూసి చాలామంది నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలో పర్యటిస్తున్నారు. నిజంగా కర్ణాటకలో ఒక తెలుగుడికి ఇంతటి క్రేజ్ దక్కడం అనేది చాలా అరుదు. ఇక కర్ణాటకలో డిప్యూటీ సీఎం గారు ఆయన హోదాలో పర్యటించారు. పవన్ కళ్యాణ్ గారు ఒక యోధుల్లా నాకు కనిపించారంటూ కర్ణాటక సభపై సంచలన కామెంట్స్ చేశారట కేసీఆర్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయాలు చేయడానికి రెడీ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే.